ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ బాగున్నారు కదా? మీ అందరు మీ ఇల్లు ఎలా ఉంది? మీ ఇల్లు ఎలా ఉందంటే మీరు అనే మాట ఏంటంటే మా ఇంటికి ఏమండి చాలా బాగుంది, చాలా మేము సంపాదించాం, చాలా మేము కూడబెట్టుకున్నాం అనేగా చెప్తారు. అది కాదండి. మీ ఇల్లు ఎలా ఉంది? చీకటి కమ్మేసిందా? శ్రమలు మాటి మాటికి ఆవరిస్తున్నాయా? సమస్యలు మాటి మాటికి తలెత్తున్నాయా? అయితే ఒకటే మాట, మీ ఇంట్లో స్తుతి లేదు. మీ ఇంట్లో స్తుతించేవారుగా మీరుంటే, మోకరించేవారుగా మీరుంటే, అనునిత్యం ఆయన్ను కీర్తనలతో మహింపరిచేవారుగా మీ ఇల్లు ఉంటే, మీ ఇంటి నిండా దైవ సంబంధమైన వెలుగుతో నింపబడు. చూడండి, స్తుతించే ఇల్లుగా నీ ఉన్నప్పుడు సాతాను సామ్రాజ్యపు కోట గోడలను మీ స్తుతి ద్వారా నీవే కూలగొట్టు. ఒక రాజు యుద్ధంలోకి వెళ్తూ ఆయుధాలు తీసుకెళ్లకుండా సంగీత వాయిద్యాలు తీసుకెళ్ళారు. వాళ్ళు అక్కడ దండెత్తి వస్తూ ఉంటే వీళ్ళు స్తుతి గీతాలు పాడుతున్నారు. అందరూ స్తోత్రములతో ప్రభువును మహింపరుస్తున్నప్పుడు వీరికి దగ్గరగా వచ్చి హతమార్చాల్సిన ఆ సైన్యం ఏమైందంటే వాళ్ళంతకు వాళ్ళే పొడుచుకునేలా ప్రభు అక్కడ గొప్ప కార్యం జరిగింది. ఎందుకు? స్తుతి ద్వారా ప్రభు నీ ఇంట్లోకి అడుగు పెట్టారు. స్తుతి ద్వారా ప్రభు నిన్ను ఆవరిస్తాడు. స్తుతి ద్వారా అక్కడ అనర్థాలు జరగవలసిన స్థలంలో గొప్ప మేలులు చేసి నిన్ను సంతోషపరుస్తాడు. అక్కడ యెహోషాపాతు రాజుకు విజయం కలిగించింది అక్కడ ఆరాధన. స్తుతి ద్వారా రాజుకు ఘన విజయాన్ని ప్రభు ఇచ్చినట్టు బైబిల్లో రాయబడింది. ఈరోజు అన్ని విషయాల్లో లాస్ అయిపోతున్నావా? అన్ని అపజయాలే నాకెందుకు అనుకుంటున్నావా? అన్ని ఏది చేసినా కూడా నాకు మేలు జరగడం అనుకుంటున్నావా? ఈరోజు ఒకటి స్తుతించు. ఉదయకాలమే లేచి మోకరించి అన్ని విషయాల్లో ఆయన్ను స్తుతించు, గణపరచు. ఆయన చేసిన వాటన్నిటికీ ఎత్తిపట్టి ఆరాధించు. తద్వారా అనేకమైన విషయాలు ప్రభు నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు. ఆమేన్.